మొబైల్ నాలెడ్జ్ లేదని లోకువా? మీ అమ్మ నాన్న నీకు ఎందుకు లోకువ చెప్పినా, నీకంత జ్ఞానం లేదని వాళ్ళ మీద చిన్న చూపు కనుక నీకు లోకువా. వాళ్ళ మాట నువ్వు బుర్రకెందుకు ఎత్తుకెక్కించుకోవో తెలుసా? నీ జనరేషన్లో వాళ్ళ జనరేషన్ కలవట్లేదని నువ్వు ఏదో పెద్ద జ్ఞాని సైంటిస్ట్లా ఫీల్ అవుతున్నావు కనుక లోకువా. గుర్తుపెట్టుకో, నీకంత చదువు వాళ్ళకి లేకపోవచ్చు, నీకంత జ్ఞానం వాళ్ళకి లేకపోవచ్చు, నీకంత మొబైల్ నాలెడ్జ్ వాళ్ళకి లేకపోవచ్చు, కానీ నా టీనేజ్ మాత్రం వాళ్ళు దాటొచ్చారన్న సంగతి మాత్రం మర్చిపోకు. నా లైఫ్ని వాళ్ళు దాటొచ్చారన్న సంగతి మర్చిపోకు. వాళ్ళు దాటొచ్చినప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఏ చదువును చూసి అయితే వాళ్ళని తక్కువ అంచనా వేస్తున్నావో ఆ చదువు ఇచ్చింది వాళ్ళే. గుర్తుపెట్టుకో, ఏ జ్ఞానం చూసి వాళ్ళని ఎర్రోల్లా చూస్తున్నావో ఆ జ్ఞానం ఇచ్చింది వాళ్ళే. గుర్తుపెట్టుకో, ఏ మొబైల్ని బట్టి వాళ్ళ కళ్ళు కప్పే పనులు చేస్తున్నావో ఆ మొబైల్ ఇచ్చింది వాళ్ళే. గుర్తుపెట్టుకో, ఏ యొక్క పొగరు చూసుకుని మెట్టి పడుతున్నావో ఆ ప్రేమను ఇచ్చి నీకు ఆ నోటికి బలం ఇస్తున్నది వాళ్ళే. గుర్తుపెట్టుకో, నా కుమారుడా, బైబిల్ వరకు చెప్పలేదు, నా కుమారుడా, నా కుమార్తె, నా కుమారుడా, చదువుకున్న వారి పేరెంట్స్ మాటలే వినండి అని లేదు. పేరెంట్స్ మాట వినండి అంతే. వాళ్ళు చదువుకున్నా చదువుకుపోయింది. నీ తల్లిదండ్రులు చదువు ఉన్నవారైనా చదువు లేని వారైనా, వాళ్ళ జ్ఞానవంతులైనా జ్ఞానవంతులు కాకపోయినా వాళ్ళ మాట వినాలి. దీన్నే బైబిల్ ఏమని తెలుసా? ఎథిక్స్ అన్నది, ఎథిక్స్ విలువలు